శరీర సర్క్యులేషన్ సిస్టమ్ అంటే ప్రసరణ వ్యవస్థ. ఈ ప్రసరణ వ్యవస్థని చక్కగా పెంపొందించేటువంటి ఒక పచ్చడి, అది పచ్చి పచ్చడిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరంలో ప్రసరణ వ్యవస్థని కనుక మనం క్రమబద్ధీకరించుకుంటే మన చక్కని ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. ఈ వ్యవస్థ వల్ల ఊహించిన విధంగా శరీరంలో ఆరోగ్యం అన్నది నెలకొల్పబడుతుంది. అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి మన శరీరం కాపాడబడుతుంది. అటువంటి సర్క్యులేషన్ సిస్టమ్ని కనుక మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఇది చాలా చక్కగా మన ఆరోగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అలా సర్క్యులేషన్ సిస్టమ్ని మనకి చక్కగా క్రమబద్ధీకరించుకొని పెంపొందించేటువంటి ఒక చక్కని ఆహార ఔషధం మన ఇంట్లో మనమే మన ఆహారంతో పాటు మనం తీసుకోగలిగేటువంటి ఖర్చు లేని సులువైన పచ్చి పచ్చడిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పచ్చి పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పదార్థాలు మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి కోసం మనం ఆలోచిస్తే, అంటే ఒక వ్యక్తి తయారవటానికి కోసం మనం చూస్తే, ఒక ఉల్లిపాయ తీసుకోవాలి, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి, గ్రీన్ చిల్లీ, అలాగే 4 వెల్లుల్లి గుడ్లు తీసుకోవాలి, ఈ మాత్రం సైజు చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. అదేవిధంగా పచ్చి పసుపు ఉంటే చిన్న పచ్చి పసుపు ముక్క తీసుకోవాలి. ఒకవేళ పచ్చి పసుపు లేదండి అనుకుంటే ఒక పావు స్పూను పసుపు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 లవంగాలు తీసుకోవాలి, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలి. అదేవిధంగా పావు స్పూను త్రిక్కట్టు చూర్ణం తీసుకోవాలి. త్రిక్కట్టు అంటే 3 కారాలు, శొంఠి, మిరియాలు, పెప్పర్లు, ఈ 3 కలిపింది త్రిక్కట్టు చూర్ణం. ఇది మీకు ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది, లేదా మీరైనా 3 తెచ్చుకొని చేసుకోవచ్చు. 3 ఈక్వల్ పార్ట్లు చేసుకున్నటువంటి పౌడర్లో ఒక పావు స్పూన్ పౌడర్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం, పావు స్పూన్ పౌడర్. నెక్స్ట్ ఇవన్నీ కలిపి నెక్స్ట్ ఇంకొక మెయిన్ పదార్థం ఏంటంటే మనకి ఒక 1/2 స్పూను అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు, అవి కూడా వేయాలి. వేసి నిమ్మరసం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ, ఒక బాగా పండిన నిమ్మ పండు తాలూకా రసాన్ని పిండుకొని ఇవన్నిటినీ కూడా మనం ముద్దగా చేసుకోవాలి, అంటే పేస్ట్గా చేసుకోవాలి. గ్రైండర్లోనో రుబ్బురోల్లోనో ఎక్కడో దగ్గర ముద్దగా చేసుకోవాలి. దీన్ని ఎక్కడ మనం వేడి చేయలేదు, ఏమి చేయలేదు. ఇది ఎప్పటికప్పుడు చేసుకోవాలి, తినే ముందే తయారు చేసుకోవాలి. ఈ ముద్ద అంతా ఒక దగ్గర పెట్టి ఒక గరిటె తీసుకోవాలి, చిన్న గరిటె. ఆ గరిటెలోని కొంచెం ఇంగు వేయాలి, లైట్గా ఒక 2 చిటికలు ఇంగు వేయాలి. వేసిన తర్వాత ఆ గరిటెలోని ఆవాల నూనె వేయాలి, మస్టర్డ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. పొయ్యి మీద ఇలా పెట్టి వేడి చేయాలి సిమ్లో. వేడి చేసిన తర్వాత అది కొంచెం పొంగి ఆ ఆయిల్ కాస్తున్నది, అది వచ్చిన తర్వాత తీసి, ఇప్పుడు నేను తయారు చేసినటువంటి పచ్చడి ఉంది కదా, ముద్ద పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్లో ఆయిల్ వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి, కలపాలి. ఇది రెడీమేడ్ బెస్ట్ ప్రసరణ వ్యవస్థను పెంచేటువంటి పచ్చి పచ్చడి, ఖర్చు లేనటువంటి పచ్చి పచ్చడి. దీన్ని ఏం చేయాలి అంటే మీరు రైస్లో తీసుకోవచ్చు, రోటీలో తీసుకోవచ్చు, టిఫిన్స్తో తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. వారానికి 1-2 సార్లు తీసుకుంటే బెస్ట్. ఇకపోతే
మరి ఈ పచ్చి పచ్చడి చెప్పారు కదండి, ఆ ఉల్లిపాయ ఇవన్నీ కలిపేసి ఈ మొద్దన ఏడ్ చేయాలంటే ఇది తింటే మాకు ఏంటంటే ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. ఆ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే, మీకు గనక శరీరంలో ట్యూమర్స్ ఉంటే ట్యూమర్స్ తగ్గుతాయి, సైనస్ కంప్లైంట్ ఉంటే సైనస్ కంప్లైంట్ తగ్గుతుంది, అదేవిధంగా బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అదేవిధంగా రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంగస్తంభన సమస్యలు, ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్ అంటారు కదా, ఇందులో మీకు ఫిరోనిస్ అనేటువంటి కంప్లైంట్ ఒకటి ఉంటుంది. సో అవన్నీ క్లియర్ అవుతాయి. అదేవిధంగా మీకు వెరికోస్ వీన్స్కి మంచిది, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ దానికి మంచిది, అదేవిధంగా సిఏడి ఈ హార్ట్ బ్లాక్స్కి, కర్నరీ ఆర్టరీ డిసీజ్కి వీటికి కూడా చాలా మంచిది. అదేవిధంగా ఫ్యాటీ లివర్కి, ఈ లివర్ ఎన్లార్జ్మెంటు వీటికి కూడా చాలా మంచిది. ఒంటి తాలూకా బరువు ఒబెసిటీ అన్నది తగ్గుతుంది. బాడీలో ఉన్నటువంటి గ్రంథుల పనితీరు, అంటే మనకి గ్లాండ్స్ ఉంటాయి కదా, గ్లాండ్స్ ఎండోక్రైనల్ సిస్టమ్ అంటారు కదా, ఈ ఎండోక్రైనల్ సిస్టమ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా బీపీ కంట్రోల్లో ఉంటుంది, లంగ్స్ చాలా చక్కగా క్లీన్గా ఉంటాయి, బాడీ పెయిన్స్ తగ్గుతాయి. అదేవిధంగా స్త్రీలకి గైనిక్లో సిస్టులు, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఎండోమెట్రిసిస్ ఉంటుంది, అది కూడా దీంతో క్లియర్ అవుతుంది. అంటే గర్భాశయ లోపల పొర మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎండోమెట్రిసిస్ అని. ఇది మ్యాక్సిమం ఫిమేల్స్కి కంప్లైంట్ ఉంది మన భారతదేశంలో. సో దానికి కూడా చాలా మంచిది. సో అదేవిధంగా మీకు నెఫ్రాన్స్ బాగా వర్క్ అవుతాయి, నెర్వ్స్ అన్నీ కూడా మొత్తం క్లియర్ అయ్యి చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఇది దీనివల్ల బెనిఫిట్స్. ఇక మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పచ్చడి కూడా కొంతమందికి కాంట్రాఇండికేషన్ ఉంది, అంటే కొందరికి ఇది పడకపోవచ్చు. అది ఎవరో కూడా చూద్దాం. బాడీలో బాగా వేడి ఉన్న సందర్భంలో ఈ పచ్చడి తినకపోవడం మంచిది. అదేవిధంగా ఎసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినకపోవడం మంచిది. అదేవిధంగా పేగులు వీక్గా ఉన్నప్పుడు కూడా దీన్ని తినకపోవడం మంచిది. మోషన్స్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని తినకపోవడం మంచిది. అదేవిధంగా మీకు కనుక ఫీవర్ ఉందనుకోండి, అప్పుడు మీరు తినకపోవడం మంచిది. ఫీవర్లో ఇది మీరు తినొచ్చు, కాకపోతే ఏంటంటే నేను చెప్పిన ఆవాల నూనె ఉంది కదా, ఆవాల నూనె లేకుండా ఓన్లీ ముద్దను మీరు తీసుకోవచ్చు, ఆవాల నూనె వేయకూడదు ఫీవర్ టైంలో. సో ఇది వీళ్ళకి మాత్రం కొంచెం కాంట్రాఇండికేషన్, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మిగతా వాళ్ళంతా కనుక దీన్ని ఫాలో అయితే చక్కటి ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి ఆరోగ్యాన్ని మీ సొంతం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.